స్టార్ట్ అయినాడా? పరిశుద్ధమైన ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో మనం వాక్యానికి వెళ్తే వాక్యాన్ని ధ్యానించుకుంటే పాటలు, ఆరాధన, మనం వాక్యాన్ని ధ్యానించుకుంటే మనం వినటమే కాకుండా ఈ యొక్క వాక్యాన్ని మనం వాక్యానుసారంగా నడుచుకుంటే మనకి మన యొక్క మనసులో మంచి క్రియలు ఎలా ఉంటాయి అనేది దేవుని చిత్తమైన ఆలోచన ప్రకారం, ఆయన నడిపింపు ప్రకారం మనం ఆలోచన చేస్తే ఆయన చిత్తానుసారంగా నడిచే విధానం ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క మనస్సులో నిలుపుకుంటే ఆయన తండ్రి యొక్క చిత్త ప్రకారం మనం నడుచుకుంటామనేది ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ కుమారుని కుమార్తెలారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రములు. నీ ఘనమైన నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి, నిత్యము నీ యొక్క మార్గంలో మేము నడుచుకున్నటకు తండ్రి, నీ చిత్తమైన ఆలోచన ప్రకారం ప్రభువా, అయా మీరే ప్రతి ఆలోచన మీ నడవడికతో ప్రభువా మా యొక్క మనస్సులను పాపక్రియల వైపు నడుచుకోకుండా ప్రభువా నీ చిత్తానుసారంగా నడిచే విధంగా మా మనస్సులో ఉన్నటువంటి చెడు క్రియలను తొలగించి ప్రభువా నిత్యము నీ మార్గం వైపు నడుచుటకు మాకు అవకాశం కల్పించమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ యొక్క లేఖనంలో తెలియపరిచేటువంటి ప్రతి మాటను కూడా మాతో మాట్లాడండి. నిశ్చితమైన ప్రభువా, నీ చిత్తానుసారంగా నడుచుకునే విధంగా తండ్రి ప్రతి మాటను మా హృదయంలోకి నింపుకునే విధంగా తండ్రి నీ ఆలోచన, నీ క్రియ ప్రభువా నీ మాదిరి చొప్పున నడుచుకునే విధాన్ని మాకు కలిగించేవని ఈ సమయంలో ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయంలోకి ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఆలోచన ప్రకారం నడుచుకునే విధంగా గొప్ప భాగ్యాన్ని కలుగు చేయమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 41వ అధ్యాయము 2వ వచనం. చూపునకు అందమైనవి తెలిసినవి. ఈ ఆదికాండంలో ఉన్నటువంటి 41వ అధ్యాయంలో 1వ వచనం మనం చదువుకుంటే మొదటి నుంచి మీకు వాక్యము అర్థమవుతుంది. ఇక్కడ మోషే
ఫరో యొక్క రాజ్యంలో ఆయన యొక్క చెరసలలో బంధింపబడి ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు ఆయన చెరసాలలో ఉండిన సమయమున ఇక్కడ ఫరోకి ఒక కల వచ్చింది. ఆ కళ ఏమిటో ఒకసారి మీకు చదివి వినిపిస్తారు. రెండేళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైనటువంటి బలిసినటువంటి ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. ఇది ఫరోకు వచ్చినటువంటి కళ. ఈ ఫరోకు వచ్చినటువంటి కళ తన యొక్క సేనాధిపతి అయినటువంటి మంత్రులతోటి ఆయన ఈ యొక్క కళను తాను నిద్రించిన సమయంలో వచ్చినటువంటి కళను వివరణ కోరుచున్నాడు. ఆ కళ ఏమిటంటే 7 ఆవులు బలిసిన ఆవులు నీటిలో నుండి బయటికి వచ్చి గడ్డి మేయిచుండే అందమైన ఆవులు. ఇప్పుడు మరొక 7 ఆవులు బక్కి చిక్కిపోయినటువంటి 7 ఆవులు ఈ యొక్క అందమైన బలమైనటువంటి బలిసినటువంటి ఆవుల్ని తినివేస్తుండేను. ఇక్కడ తెలిపినటువంటి ఫరో యొక్క కళ దానిని తన యొక్క మంత్రులు తెలియపరచమని భావం తెలియపరచమని అడిగినటువంటి సందర్భము చూస్తే తన యొక్క సేవకుడైనటువంటి అంటే తన దగ్గర ఉన్నటువంటి మరి సేవకులు ఉంటారు కదా, భటులు. అతను ఒకగానొక సందర్భంలో ఈ యొక్క జైలులో బంధించబడినప్పుడు ఫరో చేత ఈ యొక్క యోసేపు ఆయన ఒక కలగనినప్పుడు ఆయనకి కలభావం వివరించాడు. నీవు మరలా నీ యొక్క రాజు దగ్గర పని చేస్తావు, ఆ పని చేసిన సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి యోసేపు చెప్పాడు. ఇప్పుడు యోసేపు ఈ యొక్క ఫరో రాజు మరి కలగనినప్పుడు ఆ కళను మంత్రులకు తెలియపరిచినప్పుడు ఎవరನ್ನು కూడా ఆ కళ భావం తెలియపరచలేదు. అలాగే ఇప్పుడు ఆయన సేవకుడు అయినటువంటి ఆ యొక్క భటుడు అయినటువంటి అతను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సేవకుడు మరి ఆయన మరి యేసుని గుర్తు చేసుకొని మరి తీసుకొచ్చి మరి ఫరో ముందు నిల్చోపెట్టినప్పుడు ఆ యొక్క ఫరో ఆ యొక్క కలభావం చెప్పినప్పుడు యోసేపు కలభావం చెప్పాడు. అయితే ఇప్పుడు యోసేపు కలభావం చెప్పే ముందు మరొక కళ కూడా చూద్దాం. అతను నిద్రించిన 2వసారి, ఇక్కడ 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక కలగనని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 2వసారి కలగన్నాడు. అయితే అంటే ఇందాక చెప్పినటువంటి కళ 2 ఏళ్ళు గడవల. ఆయన కలగన్నప్పుడు 2 ఏళ్ళు గడిచిన తర్వాత అంటే తన కాలపరిమితిలో. అయితే ఇప్పుడు మొదటి కళ వచ్చిన తర్వాతకి రెండవసారి కళ వచ్చింది. మళ్ళీ ఏమైనా కళ వచ్చింది అంటే అందులో మంచి పుష్టి గల 7 వెన్నెలు ఒకటి దంటున పుట్టుచుండెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పిల వెన్నెలు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పిలవెన్నులు మింగి వేసాను. అంటే ఇది కూడా సేమ్. బలిచినటువంటి వెన్నులు పిలవెన్నులు అంటే బక్క చిక్కినటువంటి పిలవెన్నులు బలిసినటువంటి ఆ యొక్క వెన్నులను
మింగివేసాను, తినివేసాను అనేసి ఇక్కడ చెప్పాడు. అంటే 2 సార్లు చూపించాడు ఫరోకి కళ. ఈ యొక్క కలభావము అడుగుటానికి ఇప్పుడు ఆయన పెట్టినటువంటి సమావేశంలో ఇప్పుడు మా యొక్క యోసేపుని పిలిచినప్పుడు యోసేపు మాట్లాడుచున్నాడు కళ దర్శనం. నేను నీ యొక్క కళ చెప్పేంత అంటే యోగ్యుడిని కాను, కానీ తండ్రి ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే ఆయన కలభావం తెలియపరచమన్నప్పుడు ఆయన యొక్క కలభావము 2 కలభావాలు ఒకటే అనేసి చెప్తున్నాడు. అయితే ఆ కలభావం ఏమిటి అనేసి ఇప్పుడు మనం సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు 7 బలిసినటువంటి అంటే మరి అందమైన ఆవులు వంటి, అంటే 7 బక్కి చిక్కినటువంటి ఆవులు అనగా 7 కరువు వచ్చే కాలములు, 7 సంవత్సరాలు మంచి పుష్టి గలటువంటి ఆహారము పొందేటువంటి కళ ఒకటి వచ్చిన. అయితే పిలవెన్నులు తినే బలిసినటువంటి ఆవులు బక్క చిక్కిన ఆవులు తిన్నాయి కదా. అయితే బక్క చిక్కిన ఆవులు అంటే ఏ విధమైనటువంటి కలభావంతో పోల్చినంటే బక్క చిక్కినటువంటి 7 ఆవులు అనగా మళ్ళీ 7 సంవత్సరములు ఆ యొక్క బలిసినటువంటి ఆ యొక్క ఆవులను తినివేసినప్పుడు అని అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు నీ చేతికి పంట వచ్చినటువంటి సమృద్ధి కలిగినటువంటి పంటను దానిని నీవు భద్రపరుచుకొని మరి యొక్క 7 సంవత్సరములు మరి ఆ యొక్క బాధకరమైనటువంటి వేదనకరమైనటువంటి ఆకలితో ఉన్నటువంటి పెద్ద సమస్య కానీ సమస్యలో ఉన్నటువంటి ఎంతో కరువు కలిగినటువంటి సమస్య ఆ 7 సంవత్సరములు వచ్చు అనేసి తెలియపరిచినప్పుడు ఆ దాచినటువంటి ఆ యొక్క ఆహారమును 7 సంవత్సరములు మీరు ఉపయోగించుకునే విధంగా ఆహారమును ఆ యొక్క కరువు నుంచి బయటపడే విధంగా ఇక్కడ ఫరోకి కళ తెలియపరిచాడు. ఇప్పుడు ఫస్ట్ కళ, 2వ కళ, పిలవెన్నుల కళ కూడా రెండింటి భావం ఒకటే అని తెలియపరిచాడు. ఇక్కడ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఈ వాక్యము ఎంతోమంది మీకు చెప్పి ఉంటారు. అయితే ఇందులో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ యొక్క ఫరో కలగనేటువంటి భాగ్యము కలిగినటువంటి ఇక్కడ కరువు వచ్చినటువంటి పరిస్థితుల నుంచి మరి ముందుగానే దేవుడు తెలియపరిచినటువంటి ఆ యొక్క ఫరో మనస్తత్వం గురించి, మనస్సు గురించి, ఆయన యొక్క మంచితనం గురించి, ఆయన యొక్క ఆలోచన గురించి ఇక్కడ మనం ఒకసారి అవగాహన చేస్తే, ఆయన యొక్క ఆలోచనను మనం అవగాహన చేస్తే ఎటువంటి రీతిగా ఉన్నది అంటే ప్రియ కుమారుని కుమార్తెలారా, దేవుడు ఫరోకు కలిగించినటువంటి జ్ఞానము చొప్పున, ఆయనకు కలిగించినటువంటి దర్శనము చొప్పున ఆయనకు గుణ లక్షణాలను మనకు తెలియపరుస్తుంది. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఆయన యొక్క గుణము మంచి గుణముగా ఈ సమయంలో మనకు గుర్తు చేసుకోవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఏ విధంగా గుర్తు చేసుకుంటాం అనంటే ఇక్కడ దేవుడు 2 ఒక కళ చూపించినప్పుడు తాను మర్చిపోయిన సందర్భం అక్కడ తెలియపరిచినను, మంత్రుల సమావేశంలో తెలియపరిచినను, అది మళ్ళీ ప్రతిస్పందన లేక మళ్ళీ యొక్క దినమున నిద్రపోయిన వేళలో 2వసారి కూడా కళను గుర్తు చేశాడు. అనగా అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ప్రియ కుమారుని కుమార్తెలారా, యేసు ఇక్కడ దేవుడు కలిగించినటువంటి ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని ఆయన యొక్క రాజ్యమును ఆయన చొప్పున కాపాడుటకు ఆయన చేసినటువంటి క్రియల్లో ఇప్పుడు ఆయనకు కలిగించినటువంటి ఆ యొక్క పరిస్థితులు మనం గుర్తు చేసుకుంటే ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇప్పుడు ఎంతో విలువైనటువంటి ఆ సమయము ఆయనకి కలిగించాడు అంటే దేవుడు ఎంతటి గొప్ప భాగ్యం కలిగినటువంటి ఆ యొక్క ఫరోను మనకు గుర్తు చేసుకోవచ్చు. ఒక చెడు వ్యక్తి అంటే రాజు చెడు వ్యక్తి కాదు, కానీ రాజు అనగా అనేక సమస్యలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొనే స్వభావం కలిగినటువంటి వ్యక్తికి మనం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ దేవుడు కలిగించినటువంటి దర్శన భాగం అద్భుతమైనది ఆయనకి. కానీ ఎటువంటి అద్భుతమైనది ఆయనకు ఫరోకు తెలియపరిచాడో అటువంటి అద్భుత క్రియ జరిపించుటకు యోసేపు ద్వారా తెలియపరిచాడు. ఇక్కడ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన యొక్క మంచి స్వభావము, ఆయన యొక్క మంచి మనసుకు కలిగినటువంటి విధానంలో
మనం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అయితే ఇప్పుడు ఆయన కలిగించినటువంటి మంచి స్వభావం ఏమిటి, మంచి ఆలోచన ఏమిటి అని అంటే చూస్తే, ఇప్పుడు ఆయనకు చెప్పినటువంటి ఆ యొక్క యేసోకు చెప్పినటువంటి ఆ యొక్క ఫరోకలకి మరి భావం తెలియపరిచినటువంటి ఆ సమస్యను మరి వివరణగా ఆయనకి తెలియపరిస్తే అదే ప్రకారముగా నడుచుకున్నట్టుకు యేసు మా యొక్క ఫరో అంగీకరించను. అంతేకాక తనకి నాణ్యములు ఇచ్చి సరిపెట్టడం లేదు. ఇంత వేరే రాజులు కూడా ఉన్నప్పుడు నాణ్యాలతోటి ఆ యొక్క సమయంలో ఫరోకి తెలియపరిచినటువంటి ఒక కొన్ని సందర్భాలు ఫరోకి అంటే రాజులకి తెలియపరిచినటువంటి సందర్భాలు వస్తే ఎంతో కొంత ఇచ్చేసి దులిపేసుకున్నటువంటి వారు ఉంటారు. కానీ అయితే ఇక్కడ దేవుడు కల్పించినటువంటి ఫరోకి దృష్టికి ఎలా ఉందని అంటే, అలాగే 37వ వచనం చూద్దాం. 41వ అధ్యాయము 37వ వచనం చూస్తే, ఆ మాట 37వ వచనం, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తయుక్తముగా ఉండెను గనక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరు లేరు. నీవు నా ఇంటి అధికారివై ఉండవలనే నా ప్రజలకు నీకు విధేయులని సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడిన ఎందునని యోసేపుతో చెప్పాను. ఎంత అద్భుతమైన విషయము. అయితే ఇటువంటి వ్యక్తులు కూడా మన దగ్గర ఉంటే మన రాజ్యం కూడా బాగుంటుంది అని అంటే, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, తన రాజ్యము మంచి స్వభావం కలిగినటువంటి రాజ్యంగా, తన పరిపాలన పేరుగామించినటువంటి పరిపాలనగా, మంచి పరిపాలనగా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అలాగే అటువంటి విధానంలో తెలియపరిచినటువంటి మాటల్లో మరొక మాటను మీకు తెలియపరుస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయము. ఇప్పుడు నేను ఫరో నుంచి మంచి గుణలక్షణాల్లో ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మీకు ఇక్కడ ఏ విధంగా మీ ముందు పెట్టానో, అటువంటి రీతిగా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు ఒక ఉపమానం ఇచ్చాడు. ఏమని ఉపమానం ఇచ్చాడో ఈ సమయంలో మనం గుర్తు చేసుకుందాం. ఎటువంటి ఉపమానం ఇచ్చాడంటే, ఒకప్పుడు సమస్తమైన లూకా సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకునే వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకుని, అందుకని వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఒక మనుష్యుడు 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలో అతడు 99 విడిచి తప్పిపోయినటువంటి విడిచిపెట్టి తప్పిపోయినది దొరికిన వరకు అతను దానిని వెతకకు వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని ఆ భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులకు వారికి పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పదు కదా అనేసి ఇక్కడ తెలియపరిచాడు. అంటే అలాగే ఇప్పుడు ఈ ఉపమానంలో తీసుకున్నటువంటి అంశము తప్పినటువంటి ఒక గొర్రె పిల్లను ఒక ఉదాహరణగా, చిన్న ఎగ్జాంపుల్గా ఇక్కడ సూచన క్రియ తెలియపరిచాడు. కానీ దానికి ఉపమానమైనటువంటి ఇది ఏదా అంటే, ఇక్కడ తప్పిపోయిన కుమారుని చూస్తే అదే 15 లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఒక మనుష్యుడు 2 కుమారుడు ఉండేని. వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిని నాకిచ్చు భాగ్యమిమ్మని తన తండ్రిని అడగగా,
అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఈ యొక్క కుమారుడు తన తండ్రి ద్వారా ఉన్నటువంటి మరి ఆస్తిని సమభాగాలుగా తన అన్నతో పాటు భాగాలుగా చేసి ఇద్దరికి మరి వాటాలు పంచుకొని తాను స్వార్థపూరితమైనటువంటి అలాగే చెడు క్రియలు కలిగినటువంటి అలాగే ఆహ్లాదకరమైనటువంటి ఆనందభరితమైనటువంటి తన స్వతంత్రం కోసం తన స్వతంత్రం కోసం శారీరక సుఖం కోసం ఆయన తాను పడుతున్నటువంటి ప్రయాసానికి ఇది ఉపమానం తెలియపరిచాడు. ఏమిటి ఆ ఉపమానం అని అంటే, అలాగే 19వ వచనం చూసుకుంటే, ఆస్తిని పంచిపెట్టాను. సరే, 13వ వచనం చూద్దాం. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వార్యపారము గోలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకడి చెంత చేరెను. పందులకు మేపుటకు తన పొలములో వారిని పంపెను. వాడు పందులను పొట్టుతోటి తన కడుపు నింపుకోవాలని ఆశపడని కానీ ఎవడనో వాడిని దగ్గరికి తీయలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్దకు ఎంతో మంది కూలివాడును సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి పడిపోవచ్చున్నాను. కాబట్టి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను నీ పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటకు పాపము చేసేదని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుటకు నేను యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతని తండ్రితో చెప్పుదును అనుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరం అన్నట్టుగా తన తండ్రికి కౌగిలించుకొని దగ్గరికి ముద్దు పెట్టుకొనను. ఇదంతా సింపుల్గా ఉన్న మాటల్లో మీకు తెలియపరచాలంటే, ఇక్కడ ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మరి ఆయన యొక్క పరిచయం వినుటకు వచ్చినటువంటి ఆ యొక్క శాస్త్రులు వచ్చినటువంటి సందర్భంలో ఆ యొక్క యేసుక్రీస్తు దేవుడు పాపులతోటి అలాగే సుంకరులు అంటే వడ్డీ వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా, సుంకరుడైనటువంటి జకరియా చూస్తే, సుంకరుడైనటువంటి జకరియా అంటే పన్ను వసూలు చేసినటువంటి మరి చక్రవడ్డీలు గెలిపేటువంటి సుంకరులు ఉంటారు కదా, ఆ జకరియా మనం చూసుకుంటే ఆ యొక్క మనకి అక్కడ అర్థమవుతుంది. అయితే ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ తెలియపరిచినటువంటి మరి పాపులకు సుంకరులకు అలాగే మరి ఇంకెవరికైనాట బోధ చెప్పుటకు మరి పరిచయాలకు శాస్త్రాలను చూచి సమస్తం మనం అంటే వివిధమైనటువంటి మంచి వారు తప్ప మిగతా వారి చేత ఇక్కడ ఉపమానం తెలియపరచుటకు తండ్రి రక్షించబడినటువంటి వారి కంటే నశించిపోతున్న వారిని కొరకు కొరకు ప్రయాసపడి తీసుకొచ్చి ఆయన యొక్క సన్నిధికి నడిపిస్తే ఎంత మరి గొప్ప ధన్యత ఆ యొక్క రక్షణ భాగ్యం కల్పించినటువంటి వ్యక్తిగా మనం అవుతాం. అయితే ఇక్కడ తండ్రి కుమారుని తండ్రి అనగా యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు ఈ భూలోకమునకు పంపించాడు. మరి ఇది సెమీ క్రిస్మస్గా చూడవచ్చు. అలాగే క్రిస్మస్ అంటే ఇప్పుడు మీకు సెమీ క్రిస్మస్ ద్వారా పెట్టుకున్నటువంటి మీటింగ్ సభలను చూడవచ్చు. అయితే ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇప్పుడు తండ్రి యెహోవా దేవుడు కుమారుణ్ణి ఈ లోకమునికి పంపించాడు. మరి ఆ యొక్క కుమారుడు ఈ లోకంలో బోధన అనేకాలకు తెలియపరిచాడు. ఎటువంటి రీతిగా ద్వారా అంటే, యోబు నోటి మాట ద్వారా నా పాపం చేయలేదు, కానీ నిన్ను మార్చుటకు యేసు తన మాటల ద్వారా, తన ఉపవానం ద్వారా, తన నడవడిక ద్వారా, తన శిక్ష ద్వారా, తన శిలువ వేయబడడం ద్వారా నిన్ను రక్షించుట కొరకు మరి తండ్రి కల్పించుకున్నటువంటి ఆ యొక్క మరి తన యొక్క రక్తంలో నిన్ను కడుగుటకు రక్షించుటకు ఆయన పడినటువంటి ఆ యొక్క ప్రయాసం చూస్తే, ప్రియ కుమారుని కుమార్తెలారా, తండ్రి మరి ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఈ యొక్క సహవాసం అనేది ఇంతటితో ముగింపు కాకుండా మరి అనేకులకు తెలియపరచుటకు పరిశుద్ధాత్మ ద్వారా
ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మీ ముందుకు వచ్చినది. పరిశుద్ధ గ్రంథం మీ ముందుకు వచ్చినది కనుక ఆ పరిశుద్ధ గ్రంథము ద్వారా మీరు తెలియపరిచేటువంటి అనేక అంశాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అనేక విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఈ యొక్క ఉపమానమును ఎంతో అద్భుతమైనది అని అంటే, తప్పిపోయినటువంటి 100 గొర్రెలు కలిగినటువంటి వ్యక్తి కాపరి ఆ యొక్క 100 గొర్రెల్లో 99 గొర్రెలు తన దగ్గర ఉండగా 100వ గొర్రె తప్పిపోయినప్పుడు తన కోసం ఈ యొక్క 99 గొర్రెలైనా అక్కడ ఉంచేసి తన ఒక తప్పిపోయినటువంటి ఆ ఒక గొర్రె కోసం కూడా ప్రయాసపడి తిరిగి దానిని తన 99 గొర్రెలు చేర్చుకున్నట్టుకు ఎంత ప్రయాసపడతాడనేది ఇక్కడ మీకు తెలియపరిచినటువంటి అంశం. అయితే ఇక్కడ రక్షించడానికి కల్పించినటువంటి ఈ యొక్క సూచన ఎలా ఉందో దానికి ఉపమానము నీలో అద్భుతమైన మరి జ్ఞానమును కలుగచేసేటకు ఇక్కడ తండ్రి చెప్పినటువంటి మాట ఉపమానం ఏమిటంటే, ఒక తండ్రికి ఉన్నటువంటి 2 కుమారుల్లో తండ్రి ఆస్తి తీసుకొని అనగా తాను కలిగినటువంటి ఆశాభావము కలిగినటువంటి తన శరీరక సంతోషం కోసం ఈ యొక్క మనిషి ప్రయాసపడినటువంటి విధానంలో చూస్తే తనకు తెలుసు ఈ యొక్క దుష్ప్రభావం అనగా అది మత్తు పానీయాలకు బానిసగా మెరిగినటువంటి తన 2 కుమారుల్లో భాగం అడిగినటువంటి చిన్న కుమారుడు మరి ఆ యొక్క దారి తప్పుతున్న విధానము తన కుమారుడికి తెలియకుండా అతనికి తెలియకుండా ఎలా ఉంటుంది, ఎందుకనంటే ఎలా తెలియకుండా ఉంటుంది అనేసి మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఎలా తెలుసుకున్నాడు అనేది మీకు తెలియపరుస్తాను. నేను ఆ యొక్క కుమారుడు మరి తప్పిపోయినటువంటి కుమారుడు అంటే ఎక్కడ తప్పిపోయాడు, ఎక్కడో ఫంక్షన్లో తప్పిపోయాడా, లేకుంటే ఎక్కడో జాతరలో తప్పిపోయాడా, లేకుంటే ఎక్కడో స్టేషన్లలో తప్పిపోయాడా, బస్ స్టాండ్లో తప్పిపోయాడా, లేకుంటే కొన్ని వేల మందిలో ఉన్నటువంటి సభల్లో తప్పిపోయాడా, లేదు. ఆస్తి విషయంలో తప్పిపోయిన విషయం ఎలా అనగా ఆస్తి తీసుకొని తాను తన శరీరక సంతోషం కోసం ప్రయాసపడుతూ మందు పానీయాలకు, స్త్రీలకు, అలాగే తన స్వేచ్ఛ కలిగినటువంటి శరీరక సుఖం కోసం ధూమపానములకు అనేక అనారోగ్య సమస్యలతో కొని తెచ్చుకునే విధంగా తప్పిపోయాడు. ఏ విధంగా తాను స్వేచ్ఛ తన శరీరక సుఖం కోసం తప్పిపోయాడు. ఎక్కడి నుంచి? దేవుడి దారి కలిగినటువంటి మార్గం నుంచి పక్కకు తప్పిపోయాడు. ప్రియ కుమారునికి మాత్రం ఉపమానం మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ప్రియ కుమారునికి మాత్రం అయితే అతను తప్పిపోయేంత అజ్ఞానవంతుడా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం యూసుఫ్ తీసుకున్నప్పుడు, ఫరోని తీసుకున్నప్పుడు ఫరో చేసినటువంటి ఆ యొక్క కళలో యూసుఫ్ చెప్పినటువంటి ఆ యొక్క కళ వివరణలో అక్కడ మనం ఫరో యొక్క మంచితనాన్ని ఏదో మనం గ్రహించాం. కానీ ఇక్కడ తప్పిపోయేంత అజ్ఞానవంతుడా ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అజ్ఞానవంతుడా తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకున్నప్పుడు జ్ఞానం కలగలేదా? తాను శారీరక స్వభావం కోసం, తన స్వేచ్ఛ కోసం, తన ఆనందం కోసం, తన సంతోషం కోసం ప్రయాసపడుతున్నప్పుడు తాను చేస్తున్నటువంటి పాపము తెలియదా? తన సంతోషం కలుగుతుందని చెప్పేసి తెలిసినటువంటి వ్యక్తికి తన పాపంలో మరి మునిగిపోతానన్న విషయం తెలుసు. కానీ తన శరీరము ఆశాభావం కలిగినటువంటి దుష్ప్రభావంకు లోబడిపోయి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఎంతటి ఉపమానమును మీకు తెలియపరిచాడు. తప్పిపోతున్నటువంటి మన 100 గొర్రెలను కలిగినటువంటి ఆ యొక్క గొర్రెల కాపరికి ఒక్క గొర్రె కోసం అయినా తప్పిపోతే ప్రయాస పడతాడు, దానికోసం వెతుకుతాడు. ఎస్, కరెక్ట్. అలాగే తండ్రి కూడా నీకోసం తప్పిపోతున్నటువంటి నశించిపోతున్న వారి కొరకు, రక్షణ కొరకు మరి ఆ యొక్క గొర్రెల కాపరిని ఎలా పంపించాడో, ఎలా గొర్రెల కాపరి వెతుకుతున్నాడో ఆ రీతిలో మరి యొక్క సేవకులని కూడా మీ కొరకు పంపించి ఉన్నాడని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ విశ్వాసులారా. అలాగే తప్పిపోతున్నటువంటి ఈ యొక్క ఆలోచనను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అతను తప్పిపోయేంతటువంటి అవివేకి కాదు, అజ్ఞానవంతుడు కాదు. ఎందుకనంటే తాను
ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క డబ్బులు తీసుకొని తాను ఇతర దేశం వెళ్ళేసి తాను మరి ఎంతో మందుపానాలు తాగి మరి శరీర సుఖం కోసం ఎంతో మొత్తం ఖర్చు పెట్టేసి ఆ యొక్క మరి తన దగ్గర ఉన్న సంపాదన అంతా అరిగిపోయాక ఖర్చు పోయాక మరి తన చేతిలో ఏమీ లేనటువంటి పరిస్థితిలో దీనస్థితిలో ఉన్నాక ఇప్పుడు పని కోసం వెతకటానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు పని కోసం వెతుకుతున్నాడంటే అటువంటి వాడికి ఖచ్చితంగా పందులే కరెక్ట్. పందుల స్థానంలోనే కరెక్ట్. పందుల స్థానమే కరెక్ట్. ఎస్, పందుల స్థానం కరెక్ట్. ఎలా పందుల స్థానం కరెక్ట్ అంటే వాడు తెలిసిపోయాడు. తన శరీర సంతోషం కోసం తెలుసుకుని పోయాడు. తెలిసిపోయాడు. ఆస్తిలో భాగం వాటా అడిగినప్పుడు ఆయన తెలియదు ఆ విషయం ఏంటో, తప్పుతున్నానని తెలియదా అని తెలుసు. తన శరీర సంతోషం కోసం తన ప్రయాసపడుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ టైంలో ప్రియ కుమారుని కుమార్తెలారా, అయితే నీకు ఈ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు ఎప్పుడు తెలుసుకున్నాడంటే తన చేతిలో డబ్బు అయిపోయినప్పుడు, అందరూ తనను వెలివేసినప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు తెలుసుకొని తాను ఆకలితో ఉన్నప్పుడు ఆ యొక్క పందులకి వేసినటువంటి మేతను ఆ పందులకి వేసినటువంటి మేతను తన తినటానికి ఒక అడుగు ముందుకు వేసినప్పుడు తెలుసుకున్నాడు. ఏదైనా మనం ఉన్న దాంట్లోనే మన జీవిత ఆశాభావం, మన ఆలోచన ఎదుటివారికి కానీ మరి మన సంతోషం కోసం కాదు, కానీ మన వెనక ఉన్నటువంటి వారి కోసం కానీ సంతోషమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలని, వారిని కూడా సంతోషపరిచే విధంగా ఉండాలనేది ఇక్కడ మీ యొక్క మంచి ఆలోచనను జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియకుమార్ ఎప్పుడైతే తాను ఈ యొక్క పందుల మేత తినటానికి మరి అంత స్థితికి దిగజారిపోయినప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే ఈ యొక్క సందర్భంలో జ్ఞాపకం చేసుకుని తన కఠినమైన పరిస్థితిలో, తన వేదన పరిస్థితిలో, తన ఆకలితో నశించిపోతున్న పరిస్థితిలో, తాను దీనస్థితిలో ఉన్నప్పుడు పరిస్థితిలో, తనను ఎవరు ఆదరించలేనప్పుడు పరిస్థితిలో ఉన్నప్పుడు, తాను ఏది శాసించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, తాను ఏమి చెయ్యాలో తెలియనటువంటి స్వభావము కలిగినటువంటి దీన స్థితిలో, హీనమైన స్థితిలో ఉన్నప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత చేసినప్పుడు తన తండ్రి ఎట్లా తెలదిస్తాడని అనుకున్నాడు. కానీ ఏమని జ్ఞానం సంపాదించుకున్నాడు, ఏమని జ్ఞానం తెచ్చుకున్నాడంటే, ఇప్పుడు నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి అనేక పనికి వారిని పెట్టుకుంటున్నాడు కదా, నేను కూడా పనిలో చేర్చుకో అని చెప్తాను అనేసి జ్ఞానంతో తెచ్చుకున్నాడు. అంటే ఎంత జ్ఞానం తెచ్చినటువంటి వ్యక్తి తండ్రి యొద్ద నుంచి తీసుకుపోయినటువంటి ఆ యొక్క ఆస్తిలో మరి ఈ యొక్క చెడు స్వభావంతో కరిగిపోతుంది తెలియదా. కష్టపడి సంపాదించడానికి ఎంతో ప్రయాసపడాలి, కానీ ఈజీగా పోగొట్టుకోవడానికి ఎంతో సమయం పట్టదు. కానీ ప్రియ కుమారుని కుమార్తెల, నీ విలువైనటువంటి దేహంలో కలిగినటువంటి నీ స్వభావము, దేవుడు కల్పించినటువంటి ఆ యొక్క మొదటిలో ఆదాము అవ్వ నుంచి వచ్చినటువంటి మంచి స్వభావం కలిగినటువంటి ఆలోచనలో ఏ విధమైనటువంటి పండు తిని మన పాపక్రియలకు వెళ్ళారో అటువంటి రీతిలో ఉన్నప్పుడు కూడా నీకు అనేక ఉపదేశములు, అనేక వర్తమానములు, అనేక సాక్ష్యాలు, అనేక వివరణలు, అనేక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బైబిల్లో రాచి నీకు తెలియపరిచినటువంటి సందర్భం చూస్తే నీకు జ్ఞానము, వివేకము కలిగితో పాటు నీ మంచి మనసు కలిగినటువంటి స్వభావము కలిగి ఉండాలి. అది ఎప్పుడు చిరస్థాయి కలిగినటువంటి ఒక మార్గమునకు తప్పిపోయినటువంటి మార్గము కాదు, ఒక మార్గమునకు కలిసినటువంటి మార్గ స్వభావములు వెళ్ళేటువంటి గొప్ప అద్భుతమైన జీవిత అన్వేషణలో ఉండేటువంటి దేవుని సంకల్పములో కలిగినటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి వెండి బంగారముల కంటే, వజ్రముల కంటే, ముత్యముల కంటే కూడా విలువైన మార్గము, ఎంతటి మంచి మార్గము మరి ఇక్కడ మనం గ్రహించాలి. ప్రియ కుమారుని కుమార్తెలారా, తప్పిపోయిన కుమారుడు అని చెప్పాడు. ఎక్కడ తప్పిపోయాడు? ఆస్తి పంచుకునే విషయంలో తప్పిపోయాడా? తాను అనుభవించినటువంటి సుఖ సంతోషాల కోసం తప్పిపోయాడా? అయితే ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ మనం గ్రహించాల్సింది చాలా ఉంది. ఎక్కడైతే యోసేపుని మన ఆయన యొక్క ఫరోని గుణంలో తెలుసుకున్నప్పుడు ఆయన లక్షణాలు చూస్తే మరి
ఆయన యొక్క వివరణ తెలియపరిచినటువంటి ఆ యొక్క మోషే యోసేపుని చూస్తే ఆ యొక్క యోసేపు తెలియపరిచినటువంటి ఆ యొక్క వివరణలో తనకు తన రాజ్యాధికారంలో కూడా అధికారం కల్పించినటువంటి విధానం చూడవచ్చు. అదే ఫరో కలిగినటువంటి మోషే కాలంలో ఉన్నటువంటి ఫరోని చూస్తే ఫరో ఎదురుగా కళ్ళెదురుగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలని మరి దండన పెట్టినప్పుడు దండించినప్పుడు మరి ఆయన తాను కష్టాలతో పాలు చేసినప్పుడు ఆయనకి ఎదురుగా కళ్ళ ఎదుటిగా నిల్చోపెట్టినటువంటి అనేక మరి ఏంది క్రీటకాలు అలాగే మరి ఆ యొక్క క్రియలు మీరు చూడవచ్చు. కుమారుని కుమార్తెలారా ఫరోకి ఆ యొక్క సముద్రంలో మునిగిపోయినటువంటి అద్భుత సాక్ష్యం చూడవచ్చు. అదే ఫరో మరి ఇది ఫరో కానీ మరి ఆ ఫరో విధంగా నువ్వు ఏ విధంగా ఫాలో అవుతున్నావు అని అంటే ఇక్కడ ఫరోలతో పాటు నువ్వు ఫాలో అవుతే ఈ ఫాలో అయినటువంటి ప్రసంగంలో కలిగినటువంటి ఆ యొక్క ఉపమానమును నువ్వు జ్ఞానం చేసుకుంటే ధ్యానించుకుంటే ఆ యొక్క ధ్యానం నీ మనస్సుని ఎలా తట్టింపు చేస్తున్నది ఒక్కసారి నీవు ఆలోచించు. ఇక్కడ మనస్సులో మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలియపరిచినటువంటి ఆ అంశం చూడవచ్చు. కానీ నేను వారి యొక్క ఆలోచన మాత్రం వారిలో కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి విధానాన్ని మీకు అంశంగా తెలియపరుస్తున్నాను. కుమారుని కుమార్తెలారా ఇంత అద్భుతమైన ఉపమానం మీకు తెలియపరిచాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి యొద్దకు వచ్చి పని వారిలో చేరుతానని ఆ యొక్క జ్ఞానం తెలిసినప్పుడు ఇంత జ్ఞానం తెలిసినటువంటి కుమారుడు అన్ని మరి ఆ యొక్క శారీరక ఆలోచన ప్రకారం వెళ్ళినప్పుడు తనకి తెలుసు. కానీ ఆ యొక్క దుష్ప్రభావము తన శారీరక మానసిక స్థితిని దిగజారింపు చేస్తే అటువంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకుంటే ఏదైనా సరే మన శరీరాన్ని ఒక వెండిని ఒక బంగారాన్ని కానీ దానిని నలగొట్టినప్పుడు మాత్రమే అది మరి తన ఆకారానికి అందమైన రూపం వస్తుంది. అలాగే వజ్రాన్ని కోస్తే మరి కొయ్యబడితే అది తన రూపాన్ని తన మరి ఒక అందమైన రూపంగా చూడవచ్చు. అయితే ప్రియ కుమారుని కుమార్తె ప్రతిదీ కూడా ఇక్కడ మరి ఒక గోధుమ రొట్టె కానీ అలాగే బియ్యం కానీ అవి నలిగి మెత్తపడి అన్ని విధంగా చూస్తే అవి ప్రతిదీ కూడా నీకు నలిగి నీకు శక్తిని ఇచ్చేవిగా తగులుతున్నాయి. అయితే నువ్వు ముందుగానే ఆశించిన విధంగా సంతోషం కోసం పోరాడితే నీ శరీరం అనేది ఎంత దిగజారిపోతున్నది ఈ యొక్క ఉపమానంలో మీకు అద్భుతమైన సాక్ష్యంగా వివరించాడు. ఎటువంటి అద్భుతమైన సాక్ష్యంగా వివరించాడో ఆ యొక్క మనసు స్వభావం కలిగినటువంటి ఆలోచనని అలాగే ఉపమానానికి కలిగినటువంటి పరిచయాలకు కూడా ఆ యొక్క శాస్త్రాలు కూడా జ్ఞానోపదేశాన్ని తెలియపరిచాడు. ఎందుకంటే అక్కడ కూర్చోబెట్టుకునేది ఎవరినో తెలుసా? కూర్చోబెట్టుకున్నటువంటి పాపులని సుంకరలను అనేక సమస్తములలో దారి తప్పేటువంటి విధానాలు కలిగినటువంటి వ్యక్తులని దొంగల్ని అలాగే ప్రతి ఒక్కరిని కూడా అక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మంచి వారి మీద ఇక్కడ మీకు తెలియపరచలేదు. ఉపమానం మీకు తెలియపరిచాడంటే మిమ్మల్ని జ్ఞానోదయం కలిగించినటువంటి గొప్ప ఆలోచన కలిగించినటువంటి మంచి స్వభావం కలిగినటువంటి ఇంత ప్రయాసపడుతుందని దేనికంటే ఒక మంచి స్వభావం మంచి ఆలోచన కలిగినటువంటి ప్రవర్తనలో కలిగి ఉండాలనేది ఇక్కడ తెలియపరిచినటువంటి అంశం మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ కుమారుని కుమార్తె ఇటువంటి అంశాన్ని అద్భుతంగా తీసుకున్నటువంటి ఆ యొక్క ఉపమానం మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసం ఇక్కడ మరి ఇంత ప్రయాసపడుతున్నటువంటి ఈ యొక్క మనిషి మరి ఈ యొక్క మరి ఆయన కలిగినటువంటి ఆ యొక్క ఆలోచనలు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నానో అది ఎటువంటి రీతిగా మరి వేస్ట్ అనేది మీకు మరొక అంశాన్ని తెలియపరుస్తాను. అది ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 2:17 ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే, ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిను, కనుక బతుకుటకు నాకు అసహాయం అయ్యాను. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటిలో నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టగలనని తెలుసుకొని నేను వాటి యందు అసహాయపడి తిని వాడు
జ్ఞానం గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియదు. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడిన జ్ఞానం చేత సంపాదించుకుని నా కష్టఫలం అంతటి మీదన వాడు అధికారి ఉండును, ఇది వ్యర్థమే. చూశారా ప్రియ కుమారుని కుమార్తెలారా, నీవు సంపాదించుకున్నటువంటి ఆలోచనలో, నువ్వు ప్రయాసపడుతున్నటువంటి ఆలోచనలో మరి ఇక్కడ తెలియపరిచినటువంటి ఆలోచన ఏమిటంటే, నీవు సంపాదించినది నీ తర్వాత నీ కుమారునికి, నీ కుమారుని తర్వాత ఆయన కుమారునికి, అలాగే ప్రతి ఒక్కటి ఇదో ఒకటి సంపాదించుకొని మరి ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరికి మరి కల్పించుకున్నామని చెప్పి చూస్తున్నాను. ప్రియ కుమారుని కుమార్తెలారా, నేను సింపుల్గా ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఒక మనిషి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. అందమైన ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, మంచి విశాలమైనటువంటి ఆ ఇంటిని అందమైన రూపంగా తీర్చిదిద్దుకోవాలి. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు ఇక రెండో అంశం చూస్తే పంట పొలాలు. అలాగే మూడో అంశంగా చూస్తే తాను చేసేటువంటి క్రియలు లోకానికి విరుద్ధంగా కలిగినటువంటి క్రియలు తనను ఉన్నత స్థితికి దిగజారేలా చేస్తాయి. నేనేమంటున్నానో మంచిగా జ్ఞాపకం చేసుకోండి, మంచిగా ఆలోచించండి. ఉన్నంత స్థానానికి దిగజారేలా చేస్తాయి. ఆలోచించండి. ఇప్పుడు చూద్దాం. నీవు అందమైన ఇల్లు కట్టుకోవాలి, ఓకే, బిల్డింగ్ కట్టాలి. నువ్వు అందమైన కారు కొనుక్కోవాలి, ఓకే, అది అందమైన కారు కట్టాలి, ఓకే, ఇది బాగానే ఉంది. నువ్వు దానికి ఆ ఇంటికి మరి డిజైన్లతో సహా చూడటానికి ఒక వింతైనటువంటి అద్భుతమైన రూపాన్ని కల్పించుకోవాలని చూస్తుంటాం, ఓకే. ఇప్పుడు మనం చూద్దాం. మనకి కళ్ళ ముందున్నటువంటి ఆ యొక్క తాజ్మహల్ కానీ చార్మినార్ కానీ చూద్దాం. ఎందుకంటే ఇది వినటువంటి చాలామంది తెలుసు. అలాగే మీ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక మరి పురాణ కట్టడాలను చూస్తే, ఎందుకంటే పురాణ కట్టడాలు మీ అందరికీ తెలిసినటువంటి సరే, అంత కాకుండా మీ పక్కింటి స్థానాన్ని చూడండి, ఒక అద్భుతమైన ఇంటి రూపాన్ని. ఇప్పుడు కట్టినటువంటి ఏది కూడా చిరస్థాయిగా మిగలదు కూడా. ఎందుకంటే వాటికి కాలానికి పరిమితం మాత్రమే. ఒక కారు కొనుక్కుంటే అది 5 సంవత్సరాలకని గ్యారంటీ ఇస్తాడు. ఒక బండి కొనుక్కుంటే నీకు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడు. ఒక సెల్ కొనుక్కుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడు. అలాగే ఏదైనా ఒకటి మీరు ఒక వస్తువు కొనుక్కుంటే ఒక 6 నెలల గ్యారంటీ ఇస్తాడు. దానికి ఒక నెల గ్యారంటీ ఇస్తాడు, తర్వాత ఒక వారం గ్యారంటీ ఇస్తాడు, ఒక రోజు గ్యారంటీ ఇస్తాడు. కానీ గ్యారంటీ ఎక్కువ ఇవ్వలేడు. అది ఏనాటికైనా పడిపోవాల్సిందే. ఇక చూస్తే పొలాలు చూద్దాం. పొలాలు ఉన్న కొద్ది జనాభా పెరుగుతూనే ఉంటున్నారు. అది మరి ఈ యొక్క ప్లాట్ల రూపంలో తరుక్కుంటూ పోతూనే ఉంటుంది. అలాగే మరి ఆ యొక్క కుమారుని కన్నప్పుడు ఆ కుమారుడు ఆ యొక్క తరుగుకుంటూ పోతున్నాడు. ఏది కూడా శాశ్వతం కాదు. కానీ నీవు సంపాదించుకున్నట్టు కోసం పడుతున్నటువంటి ప్రయాసానికి దిగజారిపోతావి. మంచితనంతో ఏది సంపాదించలేడు. అవును, ఆస్తులు కోట్లు ఏమీ సంపాదించలేడు. ఎందుకంటే మంచితనం అనేది నలుగురికి పంచిపెట్టే విధంగానే ఉంటుంది. ఇక్కడ తండ్రి తన యొక్క కుమారుణ్ణి మరి క్రిస్మస్ రూపంలో తన కుమారుడు పుట్టి మంచి ఆలోచన ఎడుకున్నటువంటి తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. మంచి ఆలోచన. ఇప్పుడు అదే మంచి స్వభావం కలిగినటువంటి తండ్రి పాపుల కొరకు శిక్ష అనుభవించాడు కాయాలతోటి. మరి అదే విధంగా కలిగినటువంటి పరిశుద్ధాత్మను తీసుకుంటే, నీకు బోధించేటువంటి పరిశుద్ధాత్మను తీసుకుంటే అది ఎప్పటికీ మీ హృదయంలోకి మిగిలిపోతుందా అనంటే అది మిగలని రీతిగానే రాను అంతరించిపోతుంది అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఎందుకు అనంటే మంచితనం మేలట్లేదు అనేది ఇక్కడ మీరు చూద్దాం. ప్రియ కుమారుని కుమార్తెల మీలో అనేకులు అబద్ధ బోధకులు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా అనేకులు
మరి తమ అవసరం నిమిత్తమై మరి తండ్రి పరిచర్య చేస్తారనేది దేవుడు చెప్పినటువంటి మాటల్లో మీరు చూడవచ్చు. మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనాలను చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అంటే ఇక్కడ ఏదైనా మంచి అనేది తాను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము పంచిపెట్టబడుచున్నది. మంచి తండ్రి కుమారుని పంచాడు, కుమారుడు పరిశుద్ధాత్మను పంచాడు. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మీకు మంచిని పంచుతుంది. కానీ ఆ మంచికి ఎంత అనంటే కేవలం ఒక మనిషి తన వ్యక్తిత్వం కోసం, తాను సంపాదన కోసం దిగజారిపోయి ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథం ఉన్నటువంటి దేవుడి మీద నమ్మకాన్ని తొలగించేస్తున్నాడు. ఒకనాడటువంటి సేవ ఎలా ఉందో ఈనాడు ఉన్నటువంటి సేవ ఎలా ఉందో మీరు చూడవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా ప్రియ కుమారుని కుమార్తెలారా, ఆనాటి ఉన్న సేవకు ఈనాటి ఉన్న సేవకు ఏమాత్రం తేడా లేదు. ఎగ్జాంపుల్గా మీకు చిన్న సూచన చెప్తాను. తండ్రి యేసయ్య దేవుడు ఎలా మీకు ఉపమానించి తెలియపరిచాడో, యేసయ్య దేవుడు మనం యోసేపును చూస్తే ఒకేసారి మనం చూసామనుకోండి, యోసే ఇక్కడ పువ్వు సడన్గా చూస్తే ఏదంటే పువ్వు సూ కింద సూ కనిపిస్తుంది, యేసులా కనిపిస్తుంది. అలాగే సత్యపాల్ గారు కూడా ఒక సత్యపాల్ అంటే ఇక్కడ సత్య యా ప్లస్ ఇక్కడ సా, ఇక్కడ చూస్తే ఇక్కడ యా యేసు కిందకి వస్తుంది ఆ యొక్క మరి అక్షరాలు తీసుకుంటే. సో ఇదంతా మీకు ఏదో చెప్పాలని కాదు, కానీ ఇప్పుడు చూద్దాం. ఇందులో ఉన్నటువంటి ఉపమానం ఏమిటంటే, నేను తెలియపరిచినటువంటి ఉపమానం ఏంటంటే, ఒక తోపుడు బండి మీద ఉన్నటువంటి కూరగాయల బండి మీద ఒక కొన్ని కేజీలు కలిగినటువంటి, ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 50 కేజీలు కలిగినటువంటి లేక 100 కేజీలు కలిగినటువంటి ఒక సరే మీకు సింపుల్గా తెలియపరచడానికి 100 కాయలు ఉన్నాయి ఒక కూరగాయల బండి మీద, టమాటాలు. ఇప్పుడు ఈ టమాటాల్లో కొనుక్కునేవారు ఎలా ఉన్నారంటే, వచ్చేసి కొనుక్కునేటప్పుడు అందులో 10 కాయలు అందులో ఏరుకుంటారు. అంటే ఆ 100 కాయలు నచ్చినటువంటి ఆమెకి నచ్చినటువంటి 10 కాయలు బయటకు వచ్చాయి. అలాగే మరొకరు వచ్చి 10 కాయలు ఏరుకుంటున్నారు. అలాగే అంటే ఈ యొక్క 100 కాయల్లో 10 కాయలు ఏరినప్పుడు 90 కాయలు మంచివి కావాలా ఏమో దృష్టి. అలాగే మరి ఈ యొక్క 90 కాయలు ఉన్నప్పుడు మరొక మంచి ఏరుకున్నప్పుడు మరి 80 కాయలు మిగిలాయి. 80 కాయలు అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు ఏరుకొని పోతున్నారు. అని అంటే సేవ అనేది ఎలా ఉందనంటే, కనీసం 200 మంది కాదు 1000 మంది వచ్చిన కూడినటువంటి సేవకుడు ఈనాడు ఉన్న పరిస్థితుల్లో సంపాదన కొరకు చూస్తే అది చాలని రీతిగా. కానీ ప్రియ కుమారుని కుమార్తెలారా, కేవలం అబద్ధపు మాటలతోటే ముందుకు సాగుతున్నారనేది 100కి 100 99% కూడా కరెక్ట్గానే ఇక్కడ మరి ఎదుటివారికి దేవుడి మీద నమ్మకాన్ని తొలగించేస్తున్నారు. ఆ యొక్క విశ్వాసులు అలాగే సేవకులు కూడా అలాగే ఉన్నారు. విశ్వాసులను చూస్తే అదే రీతిగానే ఉన్నారు. దేవుడి సేవ అంటే ఒక మాదిరి కలిగినటువంటి ఆ తండ్రి చూపించినటువంటి ఆ యొక్క రూపాన్ని, ఆ యొక్క రూపం కలిగినటువంటి ఆ యొక్క జీవిత రూపాన్ని, ఆ యొక్క జీవిత విధానాన్ని, ఆ యొక్క మాదిరిని మరి ఈ యొక్క విశ్వాసులు, సేవకులు, ఆనాడు ఉన్నటువంటి పరిచయులు, ఆనాటువంటి శాస్త్రులు, ఆనాడు కలిగినటువంటి జ్ఞానులు, మరి న్యాయాధిపతులు, వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారంగా ఉండేవారు. కానీ రాను రాను అది దిగజారిపోతుంది. ఇప్పుడు ఒక సంఘానికి వచ్చేటువంటి సేవకులు, ఒక గొప్ప జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆశీర్వదించబడినటువంటి ఒక సేవకుని దగ్గర ఏడుకొని పోతున్నారు టమాటా రూపాయలు. అంటే ఇక్కడ ఈ యొక్క టమాటాలు ఏరుకున్నటువంటి ఒక్కొక్క స్త్రీ ఉంది కదా, అటువంటి రీతిలో పాస్టర్లు కూడా ఏరుకొని పోతున్నారు. వచ్చే 10 మందితోటే సేవ అంటున్నారు, పరిచర్య అంటున్నారు. సో ప్రియ కుమారుని కుమార్తె, ఏది ఏమైనా తండ్రికి లోబడే విధంగా ఉండాలనేది, తండ్రి చిత్తానుసారంగా నువ్వు చేసేటువంటి ఆలోచన. ఇక్కడ వారి జ్ఞానం ఎలా కలిగి ఉన్నది, ఎవరికి యోసేపు కానీ యోసేపు తెలియపరిచినటువంటి ఒక పరో జ్ఞానం చూస్తే ఏ విధంగా ఉంది. ఆయన జ్ఞానోదయాన్ని కలిగించాడంటే దేవుడు, ఆయన మంచి జ్ఞాన లక్షణాలు. ఇక్కడ తప్పిపోయిన కుమారుని తెలియపరిచాడంటే ఆయన తెలిసి జ్ఞానం తను తెలిసి దారి తప్పాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అన్నాడు, తప్పిపోయాడు.
తప్పిపోయిన దానికి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో తప్పిపోలే ఆయన, కేవలం ఆస్తి పంచుకో తప్పిపోయాడు. తాను స్వేచ్ఛ కోసం తప్పిపోయాడు. తాను అనుభవించేటువంటి సంతోషం, సుఖ సంతోషాల కోసం, స్వేచ్ఛ అనుభవాల కోసం తప్పిపోయాడు అనేది ఇక్కడ. అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఎన్ని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆస్తులు పంచుకున్నాడు, ఎన్ని చేసినటువంటి వ్యక్తి మరి ఈ యొక్క విషయంలో తప్పిపోయాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇంత ఆయన ఆలోచన ఎలా కలిగి ఉన్నది అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆ యొక్క యేసోపు మరి యేసయ్య తండ్రి చెప్పినటువంటి ఉపమానము, యోసేపు చెప్పినటువంటి ఆ కళాభావము, ఇప్పుడు సత్యపాల్ గారు వివరించినటువంటి ఈ యొక్క వివరణలో ఎంతవరకు మరి వివరణ ఉందనేది మీరు గ్రహించాలి ప్రియ కుమారుని కుమార్తెలారా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మనం ఈ లోకంలో కలిగినటువంటి స్వభావంతో కాదు, నువ్వు సంపాదించే 10 మంది వ్యక్తులైనా సరే, 10 మంది విశ్వాసాలైనా సరే, 10 మందితో ఇది సాధ్యపడదు. కానీ నీవు మరొక పని చేసుకోవడానికి ప్రయత్నించు. ఆ పని చేసేటప్పుడు తప్పిపోయిన కుమారుడు తన శరీర సుఖం కోసం అనుభవించాడు. చూడండి, అది కాలపరిమితానికే. కానీ నువ్వు ఎంత సంపాదించినా దేవుని రాజ్యంలో స్థానం ఉంటుందా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మంచివాడు 4 సార్లు ఆలోచించి తన బాధతో, తన వేదనతో ఎంతో దిగజారిపోయినా సరే తాను చేతులు కట్టుకునే విధంగా తన ఫేస్లో చూపిస్తుంది. తన మంచితనం, తన బలహీనతలను చూపించేటువంటి విధానము తన ఫేస్లో చూపిస్తుంది. అలాగే బలమైన వ్యక్తి ద్వేషించే విధంగా, తిట్టే విధంగా ఎలాగుంటేనే ప్రపంచంలో చెల్లుతుందనేది అది అవాస్తవమైన విషయం. నీవు ఈ లోకంలో వరకే పరిమితం అయ్యావు, కానీ తర్వాత రాజ్యం ఎలా ఉందో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి ముందుగానే ఆలోచించి ప్రపంచాన్ని, విశ్వాన్ని తాను సృష్టించాడు, కుమారుని పంపించాడు. మరి ఈ యొక్క కుమారుడు వీరిని ముందుగానే ఆలోచించి తన రాజ్యం గురించి తెలియపరచడానికి తాను వచ్చాడు, శిక్ష అనుభవించాడు. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ నీ చేతిలో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము అనుక్షణం నలిగిపోతూ నీ చేతిలో నలుగుతూ నిన్ను మరి ఇది కొంతకాలానికి ఉండేసి తర్వాత పక్క పెట్టుకునే స్థితిలోకి వచ్చేస్తూ ఉండిపోతుంది. కానీ ఈ మాటల్లో అనేక మాటలు కూడా నీ హృదయాన్ని తాకింపచేస్తుంది, కేవలం రక్షించటానికి కోసం. మంచి వ్యక్తి కలిగినటువంటి మంచి వ్యక్తి తన రూపము, తన ఫేస్ ఎలా ఉంటుందంటే బలహీనుల్లాగా కల్పిస్తుంది. ఈ యొక్క ఫేస్ అనేది బలహీనుల్లాగా కనిపిస్తుంది. కానీ పౌరుషం కలిగినటువంటి ఆ యొక్క మంచి గట్టిగా కలిగించేటువంటి వ్యక్తి తాను చెవు పువ్వు పెడతాడు. అప్పుడు చూడండి ఆ చెవు పువ్వు ఎలా ఉంటుందంటే ఆయన యొక్క రూపాన్ని ఏదో మన మోడలింగ్ ఉంటున్నావా అంటే రౌడీ షూటర్లా ఉంటున్నావా అంటే ఆ ఫేస్లో చూపించే విధానం మీరు చూడండి. ఇప్పుడు ఎక్కువ మంది సైకిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఫేస్ ఎలా ఉంటుంది, బండి మీద ఉన్న వ్యక్తి ఫేస్ ఎలా ఉంటుంది, కారు మీద ఉన్నటువంటి ఫేస్ ఎలా ఉంటుంది అనేది చూడవచ్చు. అయితే ఇక్కడ మరి కఠినంగా ఉండేటువంటి వ్యక్తులు అలాగే ఎట్లా పడితే అట్లా తిడుతూ ఆయన దేవుడి కోసం అంటూ ఏదో చేస్తూ ఉంటారు చూసారా, ఇవన్నీ అది అసంభవం కలిగినటువంటి విధానం. అయితే ఆ స్పేస్ గట్టిగానే ఉంటుంది, చూడటానికి భయారీతిగా ఉంటుంది, కానీ అది పరిమితమైనది కాదు. తప్పిపోయేటువంటి ఫేస్, గట్టిగా కనిపించేటువంటి ఆ యొక్క ఫేస్ తప్పిపోయేటువంటి ఫేస్. ఎందుకంటే ఒక మాట అంటే ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అంటే ఎమ్మటి స్టిక్కర్ అనేస్తాడు. అంటే దేవుళ్ళు నల్లగొట్టబడాలి. ఒక నిరూపవంతమైన ఒక వజ్రం కానీ ఒక బంగారం కానీ అది నల్లగొట్టబడి మరి ఎలా అందమైన రూపంగా వస్తుందో నీ శరీరము, నీ మనసు, నీవు మరి మంచి వ్యక్తిగా నీవు చెత్తలు కట్టుకొని ఉంటే నీ ఫేసు బలహీనంగా కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రూపము, ఈ యొక్క అలాగే బలంగా కల్పించేటువంటి ఒక మాట అంటే నేను పడను అనేసి భయపెడుతున్నాను అని చెప్పేసి గట్టిగా అంటే చూసేవారికి భయరీతిగానే ఉంటుంది. కానీ ఈ భయాన్ని తర్వాతకి గుర్తు చేసుకుంటే అది తర్వాత కానీ ఆలోచింపజేస్తుంది, అది దిగజారిపోయే స్థితికి. అలాగే నీవు దేవుడి మార్గంలో తప్పిపోయినటువంటి కుమారుల్లో ఉంటావు. అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్న వ్యర్థమే. నీవు మంచి స్వభావం కలిగినటువంటి మాటలు ఇప్పుడు దేవుల్లో ఉంటూ ఏదో చేస్తున్నావు అంటే కాదు, కానీ
నలుగురికి మంచిగా రీతిగా కనబడే విధంగా చేయాలి. ఏ పని అయినా సరే వచ్చిన ₹1 అయినా చాలు. ఇంతకుముందు సేవ చేస్తే ఉపవాసం ఉండి బాధతోటి వేదనతోటి అనేక సమస్యలతోటి ఉన్నటువంటి సేవకులను చూడవచ్చు. ఇప్పుడు ఆ సేవకులు చాలామంది సేవకులు తన పరిమితులను దాటిపోయేసి మరి ఈ యొక్క ఫెలోషిప్ల ద్వారా కానీ సంస్థల ద్వారా కానీ వాళ్ళు చేసేటువంటి చాలా తేడా ఉంది. తర్వాత మేము అంత సంపాదించాం అది సంపాదన కాదు, వచ్చే 10 మందికి మాత్రం సంపాదన కావాలి. కానీ అయితే ప్రియకుమారుని కుమార్తెలారా, నీవు మంచి పని ఏ పని అని చేసుకో, దేవుని సేవ చేసుకో. ఓకే, నీవు ఎలా నువ్వు ఎదుటి వారికి రక్షించేటువంటి నీ సూచన క్రియను ఈ యొక్క పరిశుద్ధాత్మ లేఖను నీకు ఎలా తెలియపరుస్తావో మరి నీ యొక్క ప్రవర్తన కూడా ఎదుటి వారికి అలాగే సూచన క్రియగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. వారికి జ్ఞానోదయం కలిగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి ఈ యొక్క దేవుడి సన్నిధికి వచ్చేటటువంటి వారు మీ ప్రవర్తన బట్టి తప్పిపోయే వాళ్ళగా ఉండకూడదు. కానీ ఇక్కడ క్రీస్తు ఈ లోకానికి రాబడి శిక్ష అనుభవించాడు. పరిశుద్ధాత్మ కూడా మీలో నలుగుతూ మీతో అనేక విధములుగా వాక్యాన్ని పరిచయం చేస్తూ మరి తన వైపు నలుగుతూ ఎదుటివారికి కూడా వాక్య సూచనలు తెలియపరుస్తుంది ఈ యొక్క పరిశుద్ధాత్మ. ప్రియ కుమారుని కుమార్తెలారా, మీరు బాగా ఆలోచించండి, గ్రహించండి. ఈ సమయంలో ఏదైనా నీ యొక్క ఆలోచన రూపంలోనే నేను నడిపింపు చేస్తుంది అనేది ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ ఈ యొక్క సెమీ క్రిస్మస్కి మీ అందరికీ శుభము తెలియపరుస్తున్నాను. ఆమేన్.